ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మనం ప్రతిరోజు ఒక్కొక్క అంశాన్ని చెప్పుకుంటుంటున్నాము. అయితే ఈ మధ్య కాలంలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమిటంటే, గురుగారు మాకు ఒక రకమైనటువంటి దిష్టి ప్రభావము, దిష్టి తగలడము, దీనికి ఏంటి ప్రయోగం, ఏంటి ఎలాంటి ఉంటుంది దీని ప్రభావము, అందరూ దాదాపుగా ఏ రకంగా చూసినా కానీ వర్డ్ ఎక్కువగా వినబడతా ఉంది. దీనికి కామన్గా ఒక చిన్న రెమెడీ చెప్తాను, అది చేసుకుంటే కొన్ని దృష్టి ప్రభావాలు పోతుంటాయి. నిజానికి వాస్తవానికి దృష్టి దోషం అన్నది ఉంటుంది, అది ఎప్పటి నుంచో ఉంది. నరుడి కంటికి నల్లరాయి పిగులుతుందని చెప్పి ఒక సామెత ఉంటుంది, అది ఎప్పుడో ఎన్నో కాలాల నుంచి ఉంటుంది. కాబట్టి దానికి చిన్న రెమెడీ చేసుకోవాలి. అది ఏమిటయ్యా అంటే, శాస్త్ర ప్రకారాల రీత్యా కూడా వేప చెట్టు చాలా పరమ పవిత్రమైనటువంటి అమ్మవారి స్వరూపం. అది ఎన్నో దోషాన్ని పోగొడుతూ ఉంటుంది. అటువంటప్పుడు ఆ వేప చెట్టుని దగ్గర చక్కగా శుక్రవారం రోజున, మంగళవారం రోజున కానీ వేప చెట్టుకి కొద్దిగా ఆవు పాలు పోసి లేదా గంధం పెట్టి, కుంకుమ పెట్టి దీపారాధన చేసి నమస్కారం చేసుకుని ఆ దండం పెట్టుకున్న తర్వాత అన్ని రకాల దిష్టులు అన్నీ పోవాలని చెప్పి అనుకుని ఆ వేప చెట్టు మొదలలో ఉన్నటువంటి కాండం మూలంలో ఉన్నటువంటి కొద్దిగా మట్టిని ఇలా బొట్టుగా పెట్టుకుంటే ఆ దిష్టి ప్రభావం పోతూ ఉంటుంది. ఇది అప్పుడప్పుడునే మంత్లీ వన్స్, 2 మంత్స్కి ఒకసారో, 3 మంత్స్కి ఒకసారో అప్పుడప్పుడు చేయడం వల్ల కూడా చాలా ఉపయోగాత్మకంగా అవుతూ ఉంటుంది. ఎంతో పవర్ఫుల్ అయినటువంటి వృక్షాలు దేవతా స్వరూపాలు. అలాంటప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు. అలాగే ఏదైనా అవకాశం ఉన్నప్పుడు ఏదైనా పండగలు, ఏదైనా పర్వదినాలలో నదిని కొద్దిగా వేపాకులు ఇంటి గుమ్మానికి కట్టుకోవడము, అలాగే ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకోవడము, అలాగే బీరువా పైన ఒక 2 పెట్టుకోవడము, అలాంటి ప్రభావాలు కూడా చాలా గొప్ప విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తూ ఉంటాయి ఆ వేపవాకులు. అందువల్ల వేప వృక్షం నింబ వృక్షం అంటారు సంస్కృతంలోని. అసలు దర్శనం చేసుకుంటేనే అమ్మవారి స్వరూపము, దర్శనం చేసుకున్నంత ఫలం ఉంటుంది. అలాంటప్పుడు కొద్దిగా అప్పుడప్పుడు ఆ వేప చెట్టుకి దండం పెట్టుకుని నమస్కారం చేసుకుని, వీలైతే ఒక్కొక్క చెట్టు ఏదైనా అవకాశం ఉంటే ప్రదక్షిణలా చేసుకోవచ్చు. కొన్ని రకాల అయినటువంటి కొద్దిగా పూజలు ఏదైనా మరి ఓవర్గా ఉన్నప్పుడు అప్పుడు కొద్దిగా స్పెషలైజ్డ్గా ఒక బ్రాహ్మణోత్తముడి దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేయించుకుంటే ఇంకా మంచిది. అలాంటప్పుడు కొద్దిగా వీలైనంత వరకు కూడా ఆ వేప వృక్షానికి నమస్కారం చేసుకొని నేను చెప్పినట్టు అలా చిన్న చేసుకుంటే తప్పకుండా ఆ దోష ప్రభావాలు నుంచి బయటపడవచ్చు, మంచి జరిగే అవకాశం ఉంటుందండి. మంచిది. ఓం నమ శివాయ.